కరవది గ్రామంలో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న రైల్వే గేట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చర్యలు చేపట్టారు. సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని కొన్ని సూచనలు చేశారు. ఎస్సీ కాలనీ వాసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 4.5 మీటర్ల ఎత్తుతో అండర్ పాస్ నిర్మించాలని ప్రతిపాదించారు. గతంలో ఉన్న 3.5 మీటర్ల ప్రతిపాదన వల్ల లారీల రాకపోకలకు ఇబ్బంది ఉందని 4.5 మీటర్ల ఎత్తు నిర్మించాలన్నారు. అలాగే అండర్ పాస్ పనులు పూర్తయ్యే వరకు ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా తాత్కాలిక మరమ్మతు రోడ్డును ఏర్పాటు చేస్తామన్నారు. కరవది రైల్వే మెయిన్ గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, పనులు పూర్తి కావడానికి సుమారు 2 ఏళ్లు పడుతుందని తెలిపారు. గ్రామంలోని ఇతర సమస్యలను కూడా దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు పోలవరపు వెంకట్రామయ్య, నగర అధ్యక్షులు బండారు మదన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి రామకృష్ణ, పమిడి రమేష్, రాజు, శ్యామ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు రెండు అయిపోగానే మళ్ళీ దగ్గర పంచాయతీ కింద కొత్తపట్నం ఊరు ఉంది కదా, మేమంటే కావాలంటే అండర్ పాస్లో 80 కాకుండా 4.5 బాగా పోయే వరకు దీన్ని ఏం కావాలో చూసుకొని దీన్ని కరెక్ట్ అయితే వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోతారు. దానికి కావాల్సిన రోడ్డు వరకు చాలు సార్, ఏం లేదు. మీ స్లోప్ ఉందా? రోడ్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. తర్వాత శ్మశానానికి నమస్కారాలు. ఈరోజు ఎప్పటి నుంచో కరవాది కూడా మేజర్ ప్రాబ్లం. ఈరోజు ఒంగోలులో వచ్చేసి అక్కడ అగ్రహారం గేట్ దగ్గర ఏ విధంగా ప్రాబ్లము ఎప్పటి నుంచో 1-2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో అదే మాదిరి ఇక్కడ కూడా కరవాది కూడా మేజర్ పైన విలేజెస్ అన్నీ కూడా ప్రాబ్లం ఉండేది. దీనికి ఆర్ఓబిది ఒకటి శాంక్షన్ అవ్వటం జరిగింది, పైన అది కూడా మొదలు పెడుతున్నారు. ఇక్కడ మన ఎస్సీ కాలనీకి ఇక్కడ అండర్ పాస్ కూడా దీన్ని కూడా శాంక్షన్ అయిపోయి అండర్ పాస్ దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే దానికోసం అని చెప్పి ఈరోజు వచ్చాం. అదేవిధంగా విజయవాడ మన రైల్వే వాళ్ళు, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు, మన గ్రామస్తులు,
అందరితోటి, ఇంకా ముఖ్య నాయకులు మన వెంకటరామయ్య కానీ వీళ్ళందరితో కూడా ఇక్కడ ఉండే మేజర్ సమస్య ఏందనేది కూడా అందరు కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టాం. అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, ఈ గారు వీళ్ళంతా కూడా వచ్చారు. కాబట్టి దాన్ని అన్ని వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమయ్యేటట్టు వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. దాంట్లో ఇది 3.5 మీటర్స్ మనకు అండర్ పాస్ పెడతానంటున్నారు. అండర్ పాస్ 3.5 పెడితే ఇబ్బంది వస్తుంది. రేపు భవిష్యత్తులో ఏమైనా హెవీ వెహికల్స్ వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు దానికి కూడా వాళ్ళు 4.5 దాకా వాళ్ళ పైన వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. అది చేస్తే భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి దానికోసం ఈరోజు అందరినీ కూడా పిలిచి పెట్టాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా దాన్ని మళ్ళీ రేపు లో లెవెల్లో ఉంది కాబట్టి దాన్ని కొంత రెక్టిఫై చేసి వాటర్ రేపు వర్షాకాలంలో వాటర్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండడానికి దాన్ని ఏం చేయాలనేది కూడా దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా కొంత సైట్ కొంచెం కావాలని చెప్తే రెవెన్యూది కూడా ఎంఆర్ఓ రోడ్ చూసి దాన్ని కూడా లోపల కాలనీకి పోయేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇదేమో ఒక 7 నెలల్లో అండర్ పాస్ రెడీ అయిపోద్ది. ఫ్లైఓవర్ ఆర్ఓబి కూడా ఎన్ని రోజులు పడుతుంది? అది ఒక 1.5 year పడుతుంది. ఏదైనా కూడా 1.5 to 2 years లోపల పూర్తిగా ఈ రెండు కూడా కంప్లీట్ అవుతాయి. ఇంకొక 2 monthsలో ఏమో మన అగ్రహారం గేట్ది కూడా అది కూడా ఓపెన్ చేస్తున్నాం. ఆ తర్వాత సోరరెడ్డిపాలెం కూడా అది కూడా శాంక్షన్ అయింది. టంగుటూరులో కూడా ఒక 2 అయినాయి. ఇదివరకు ఎప్పుడు కూడా రైల్వే వాళ్ళ దగ్గర పూర్తిగా చాలా ఫైనాన్స్ కూడా చాలా వాళ్ళకి ఇబ్బంది లేదు, చాలా బడ్జెట్ ఉంది. కాకపోతే మనం పోయి అప్రోచ్ అవ్వటం ఇవన్నీ కూడా లేకపోవటం, లేట్ అవ్వటం వల్లే ఇలాంటివన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ అయిపోతే ప్రజలకు కూడా కంఫర్ట్గా ఎక్కడ కూడా ఆగకుండా మనం ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఏదన్నా పేషెంట్స్ ఏదన్నా రావాలన్నా గేటు పడి చాలా ఇబ్బందులు పడ్డాము ఇదివరకు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం పిహెచ్సి సెంటర్లు, అదే విలేజ్ సెంటర్లు అన్నీ కూడా పెడుతున్నాం. హెల్త్ సెంటర్లు కూడా పెడతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే సచివాలయాలు ఉన్నాయో అక్కడ కూడా హెల్త్ విలేజ్ పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడికి హెల్త్ ప్రికాషన్స్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో అన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసి దీన్ని ఒక 6-7 నెలల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.